ముందుగా ఈ మున్సిపల్ ఎన్నికలలో మరి ప్రజాప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి మంచి ఫలితాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు మరి ఉద్యమకారులకు వివిధ సంబంధ వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఏఓటి ద్వారా అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులోనే మళ్ళీ ఈరోజు భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవం, మరి జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుభ పరిణామం ఇది. గతంలో మనం ఉద్యమ టైంలో ఓ మహిళా మేలుకో ఈ రాష్ట్రాన్ని ఏలుకో అన్నటువంటి నినాదంతో మరి ఆనాడు తీసుకున్న సందర్భం. ఈరోజు అదేవిధంగా ఎక్కువ వరకు కూడా మహిళలు బాగా చైతన్యతమైంది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో. ఈ ఎలక్షన్లో కూడా సాధారణ ఓటు బ్యాంక్ మొత్తం కూడా మహిళా ఓటు బ్యాంక్ అనేది బాగా పోలైంది. పోలింగ్ కూడా చాలా బాగా అయింది. అదొక అంశం. మరి మీరు ఇందాక అన్నట్టు విజయోత్సాహం అంటే అది కాకుండా బాధ్యత, గెలుపు అనేది బాధ్యత, ఓటమి అనేది ప్రతిపక్షం ప్రజాపక్షం ఉండి పోరాటం చేయాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి ఓటమి చెందినవాడు ఒక 4 రోజులు బాధపడి మళ్ళీ పార్టీ పరంగా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అంశాలు ఉంటాయి. కానీ గెలిచిన వాడు 5 సంవత్సరాలు కింద వాడి మీద వాడి తినలేదా, మరి సంక్షేమం కోసం పనిచేసినటువంటి చేయాల్సినటువంటి అంశం ఉంటుంది. కాబట్టి బాధ్యత ఇది ఒక బాధ్యత. ఇది ఒక విజయ ఉత్సాహం కాదు, లేకపోతే విజయ దరహాసం కాదు, కానీ బాధ్యతగా తీసుకోవాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మరి పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఇన్ఛార్జి మేడం గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరి వారు మొన్నటి వరకు పోయిన నెల వరకు అంటే దాదాపుగా 2 తారీఖు వరకు కూడా వారు మన రాష్ట్రం లేరు, ఆయన దేశంలో లేరు. ఆయన వివిధ దేశాల్లో మరి వాళ్ళు పర్యటిస్తూ ఉన్నటువంటి అక్కడక్కడ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మరి వర్గం, పార్టీలో నాయకత్వం, మంత్రులు, కార్యకర్తల నుంచి కూడా అందరూ బాగా పనిచేశారు. ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరంతరం ఏ ప్రెస్ మీట్ పెట్టినా ప్రెస్ మీట్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మాదే గెలుస్తారు. ఇది ఊతపదం అయిపోయింది. ఎక్కడ జైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నా, ఎక్కడన్నా వెళ్ళి మొన్న ప్రపంచ మన సర్పంచుల విజయోత్సవ సభలు కూడా ఇప్పుడు పెట్టండి పెడితే మాకే వస్తాయి అంటారు. ఇప్పుడు మా ఊర్లో వనపర్తిలో మాకు కుర్మయ్య అని మా మామయ్యతాడు, వికలాంగుడు, అయితే మంచి మోతవేరు ఆయన. అయితే ఆయన ఏం చేస్తున్నా అంటే రాండ్రా చూద్దాం కొడుక నేను లేస్తా చూడ అంటున్నాను. అంటే ఆయన లేచేది లేదు, కుట్టేది లేదు. కొడుక నేను లేస్తే మీ పని అయితే అంటున్నాను, లేస్తే మనిషిని కదా లేచే అట్లా ఆ టైప్లా ఇక ప్రతి మీటింగ్లో ఇదే పదం, ఇప్పటికీ అదే పదంతోన మా రామమూర్తి లాంటి ఉద్యమకారులను మరి యువతను విద్యార్థులను ఇంకా రెచ్చగొడుతుంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలో తెలంగాణ పదం లేదు, అయినా జై తెలంగాణ అంటే మళ్ళా ఒక నినాదంతో రెచ్చగొట్టేటువంటి అంశాలు, చాలా విపరీతమైనటువంటి అంశాల మీద తెలంగాణలో ఉంది పార్టీ తెలంగాణ ఉంది. కానీ అసలు పుట్టుక దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా జై తెలంగాణ నినాదమే రాదు. రేవంత్ రెడ్డి గారు నోటెంబడి ఎప్పుడు జై తెలంగాణ నినాదమే రాదు. ఇప్పుడు అధికార జాతీయ పార్టీ అయితే జిల్లాలో అరే అన్నప్పుడు జై తెలంగాణ అన్న సందర్భం అంటారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నాం సార్, మనం పాకిస్తాన్ లో అక్కడ జై భారత్, జై కాంగ్రెస్ అంటారు, లేకపోతే జై హింద్ అంటారు, జై హింద్ అంటారు, జై తెలంగాణ మాట వాళ్ళు వాడుకునే ప్రయత్నంలో ఎప్పుడు ఇదే పదం ముందుకే. మీరు ఇలా అనకపోవడం వల్ల మీరు చంద్రబాబు నాయుడు తొత్తుగా మారాడు రేవంత్ రెడ్డి అనేది కూడా మాట్లాడుతారు. చంద్రబాబు నాయుడు గారు పదము ఆయన కనుసరణలో పచ్చపాటి లేనిది, చంద్రబాబు నాయుడు లేనిది, జై తెలంగాణ పదం లేనిది మనగడ లేదు. కాబట్టి మాట్లాడుతుంటారు. మాట్లాడి ఈ పదాలు లేనిది చంద్రబాబును విమర్శించడము, చంద్రబాబును బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు బొమ్మ చూపించడము, చంద్రబాబు పేరు వాడుకోవడం, పచ్చపాటి అనడం, ఆంధ్రోలు అనడం ఇప్పటికీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ సందర్భం ఏమన్నది, వీళ్ళు కూడా 2 వచ్చినాయి, బాగానే వచ్చినాయి. మన కాశ్యం పార్టీ వీరు కూడా శుభాకాంక్షలు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందా అని మాట్లాడిన వాళ్ళకి ఇది ఒక చెంప పెట్టలేదు. ఇప్పుడు దేనైనా కూడా సమపాలలో తీసుకుంటాం కాబట్టి చెప్తున్నాం. కాబట్టి వాళ్ళది కూడా ఒక అంశం ఉంటుంది. పాకిస్తాను, ఎంఐఎం వీటి మీద వాళ్ళ పార్టీ మనుగడ సాగుతుంది. ఇంకా అది సందర్భపడి చెప్తున్నా, ఒక పార్టీ నైజం. ఇప్పుడు మన కదా మంచి పాయింట్ గుర్తు చేశారు. ఒక్కటే సెకను మంచి పాయింట్ గుర్తు చేశారు. సరే వాళ్ళు ఎలా అంటున్నారంటే వాళ్ళు ఒక మతాన్ని నమ్ముకుని పని చేస్తున్నారు అనుకున్నాం. కానీ
మీరు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇదే ఎంఐఎం ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడండి. అసలు నేను అనకూడదు కానీ లైవ్లో ఉన్నాం, మా సంకన అగడానికి కూడా పనికిరన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన కదా సార్. కానీ ఎందుకు మరి ఇంకా ఒకవైపు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఆయనతో అంటగాగారు, ఇప్పుడు మీరు ఆయనతో అంటగాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఈ ఏకంగా రేవంత్ రెడ్డి గారు నన్ను రేవంత్ ఉద్దీన్ అని పిలవండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. రేవంత్ మాదిగా అన్నాడు, రేవంత్ గౌడ్ అని చెప్పండి. సమర్థించుకోవద్దు సార్, మీరు ఆయన పరువు తీస్తున్నాడు సార్. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, వాళ్ళు ఇద్దరు బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఆలోచన చేసుకోవాలి కదా. వాళ్ళు ఎన్ని స్టేట్మెంట్లు చేసినా వాళ్ళ ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీరు. ఇప్పుడు ఒక్కటి సార్, వాళ్ళకు అధికారం ఉంది కదా, జాతీయ పార్టీ కదా, అధికారం మీకు లేదు అధికారం ఇక్కడ తీసుకోవచ్చు కదా, మీరు తీసుకోవచ్చు ఇక్కడ. బీహార్ లో ఎవరు సపోర్ట్, మీరు ఎందుకు తీసుకోవాలి అధికారం? బీహార్ ఎవరు సపోర్ట్, గుజరాత్ ఎవరు సపోర్ట్? మీరు ఎంఐఎం లేని బీజేపీ లేదు. కులాలను పెట్టి తిడుతున్నాడు ఆయన. మద్దతు కోరాల్సింది లేరని మీరు గత చర్చ వినండి. నిజంగా చూడండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లోపల అయిపోయి అసలు పింగళనాటి సంవత్సరాలు చెప్పండి. వెళ్ళిపోయింది ఆయన ఆంధ్రప్రదేశ్. అది ఇప్పటిదే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేసుకోలేదు సార్. ఎవరు చట్టాన్ని ప్రభుత్వానికి ఎవరు చట్టాలు కాదు. రాజకీయం చేస్తే ఒక రాజకీయాలు చేయాలి సార్. నీతిగల రాజకీయం చేయలేం. మరి కులం ఎందుకు, మతం ఎందుకు? భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ పార్టీ పేరు భారతీయ హిందూ పార్టీ కాదు. సార్ మీరు మిమ్మల్ని అంటున్నాడు, బీజేపీని ఏమంటలేదు ఆయన. ఏమి మిమ్మల్ని అంటున్నాడు, మిమ్మల్ని తిడుతున్నాడు, ఘోరంగా చీప్ గా మాట్లాడుతున్నాడు మిమ్మల్ని. ఇప్పుడు ఏ సందర్భం వచ్చినా ఎవరు ఆగరు, ఎవరు ఒక్కరైనా మీ నాయకుడు ఒక్కరైనా నోరు మీద పడేస్తారు, మాట్లాడతారు. మాట్లాడారు, ఇంకా మాట్లాడాలని ఉందా మీకేమన్నా? ఎందుకు ఉంటుంది సార్? మాకు అట్లా ఏముండదు. చట్టం పని తను చేసుకుపోతుంది. ఎవరు మాకు చుట్టాలు గారు, అదొక అంశం. మరి సార్ ఓట్ల రాజకీయం చేయాలి కానీ మరింత దారుణమైన ఇంత ఇప్పుడు మేమైతే మాకు గవర్నమెంట్ అయితే లేదు కదా. గవర్నమెంట్ పొత్తు గవర్నమెంట్ కాదు కదా. ఎందుకు లేదు సార్? మొన్న జూబ్లీస్ ఎవరు పొత్తుతో గెలిచారు సార్? అవునండి, ఇప్పుడు వాళ్ళు అభ్యర్థులు పెట్టలే. మాకైతే గవర్నమెంట్ పొత్తు కాదు కదా సార్. గవర్నమెంట్ మొత్తం చూశారు సార్. గవర్నమెంట్ కూటమే 2 ఏళ్ళు వీళ్ళు 3 ఏళ్ళు వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు సార్ టాపిక్ వచ్చేది, ఈ టాపిక్ వస్తే మరి మొన్న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీ కలిసి పనిచేసినాయి. దాన్ని ఏమంటారు మరి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బద్ద శత్రువు కదా టీడీపీ పార్టీ. మరి ఖమ్మంలో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎందుకు చేశారు? ఈరోజు మరి ఆయన కున్నంనేని సాంబశివరావు అడగ ముందుకే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మేము మద్దతు ఇస్తున్నాం అంటారు. మా గతంలో ఏమో మా తోక పార్టీలు ఏం పనికిరావు అన్నాడు కదా. కమ్యూనిస్టు ఉద్యమ పార్టీలు వాళ్ళ మధ్య అంత విభేదాలు ఏం లేవు ఉన్నాడు సార్. వినండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరు బీఆర్ఎస్ రాజకీయ స్వార్థం ఎవరుకున్నది? ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ ఇంత గంట ముందు మాట్లాడింది కదా. మరి ఆయన సాంబశివరావు అయితే వచ్చే కలవలే కదా. ఎందుకండి మరి? కాబట్టి ఇవన్నీ అంశాలు చూసుకోవాలి, మనం ప్రజాస్వామ్యవాదులుగా చూసుకోవాలండి. కాబట్టి ఈ సందర్భంగా మా ఒక్కటి నినాదం, అభివృద్ధి మా లక్ష్యం. అభివృద్ధి చేసుకోవాలి. ప్రజలు నమ్మిరు మమ్మల్ని. రోజు ఇటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇక పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ గెలవదు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లు ఏమన్నారు? గుర్తు లేదు కాబట్టి కాంగ్రెస్ వచ్చిందండు. ఇప్పుడు గుర్తుంది కదా, గుర్తుతోనే కదా మరి ఓటేసింది. కాబట్టి ఏదైనా కూడా అధికార పార్టీ కాబట్టి ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీకు తెలియని కాదు. మీరు సీనియర్ ఒకటి అధికార పార్టీ పార్టీలు చూసి వచ్చారు. ఒకటి సార్, మీకు తెలియని కాదు. అధికార పార్టీ అయినా కొన్ని ఒడ్డపల్లి లాంటి కొన్నితోన ఐజల, మరి ఇక్కడ గడ్డపోతారం, మరి ఇస్నాపూర్ పోయింది కదా, గజ్వేల్లో కూడా పోయింది కదా సార్. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీకు అభిమానులు ఉంటారా సార్? గెలుపు ఓటములు ఒకలా తీసుకుంటాం. ఎగిరేది లేదు. తొర్రూరులో కూడా పోయింది, మరి బీఆర్ఎస్ కి వచ్చింది. 9 సీట్లు తొర్రూరులో. అట్లానే మీరు అధికార పార్టీ వస్తుంది అంటే మా రాలే కదా. అన్ని చోట్ల పోయిందా సార్? ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి కదా. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తాం. ఇప్పుడు అతిపెద్ద పార్టీ, దేశంలో అతిపెద్ద పార్టీ, ఎన్నో 50 సంవత్సరాలుగా దేశం పరిపాలించిన పార్టీ అన్ని చూసింది. గంజి చూసింది, బెంజ్ చూసింది, అన్ని ఉర్దోకు చూసింది, కర్పిల్ చూసింది. జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ఈ రోజు
మరి 9 స్థానాలు వాళ్ళు గెలిచారు. అదే 10 స్థానాలు ఎనిమిది 8 గెలిచారు. మరి ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ ఒకటి. ఉమ్మడి జిల్లాలో అలంపూర్ నియోజకవర్గంలో ఒట్టపల్లి అక్కడ గెలిచింది. మరి మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ, బీఆర్ఎస్ లోకల్ ఎమ్మెల్యే ఎందుకు రాలేదు? ఎంపీ కూడా ఎంపీ కాంగ్రెస్, ఎంపీ కాంగ్రెస్, ఎంపీ కాంగ్రెస్ అక్కడ అత్యధికంగా అత్యధికంగా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఎమ్మెల్సీ గారు అక్కడ చల్లా వెంకటరామరెడ్డి గారు. మరి వారిది కూడా పనిచేయాలి. మరి ఎమ్మెల్యే విజయుడు గారు మరి వారిది పనిచేయాలి. ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి మేము విజయాన్ని గర్వపూర్వకంగా కాకుండా ఈ విజయాన్ని మరి బాధ్యతాయుతంగా ప్రజల సంక్షేమం కోసం, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం, కార్పొరేషన్ల అభివృద్ధి కోసం స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా రెట్టింపు ఉత్సాహంతోన సంక్షేమ ఫలాలు అందించే దిశగా మేము వెళ్తాము. ఖచ్చితంగా రేపు వచ్చే ఏ ఎన్నికైనా, రేపు రాబోయే ఏ ఎన్నికైనా కూడా ఈరోజు జరిగినటువంటి ఇది శుభసూచకం. రేపు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఉన్నాయి. ఎప్పుడు జిహెచ్ఎంసీ రాబోయే రోజుల్లో మొన్నటితోనా నాకు తెలిసి ఈ సంవత్సరంలో బెటర్ 3 రోజుల కింద అయిపోయింది. 3 రోజుల కింద జిహెచ్ఎంసీ అయిపోయింది. తర్వాత రేపు నెక్స్ట్ వచ్చేది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉన్నాయి. ఇక వరుసగా జిహెచ్ఎంసీ ఉన్నాయి. అక్కడ కూడా మా యొక్క అభివృద్ధిని, మా యొక్క నినాదాన్ని ప్రజలకు తీసుకొని పోతాం. కాబట్టి మేమేమంటున్నాం, ప్రజాస్వామ్య పార్టీలుగా కలబడండి, నిలబడండి, గెలవండి. రామూర్తి గారు నమస్కారం రామూర్తి గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీరు కూడా దాదాపుగా 723 స్థానాలు గెలుచుకున్నారు. సో తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ను బొందబెట్టేశారు. బీఆర్ఎస్ ఇక అయిపోయింది, దానికి జాకీలు పెట్టినా లేవదు, క్రేన్లు పెట్టినా లేవదు అనే స్థాయి నుంచి పర్లేదు బాగానే పుంజుకున్నారు.